హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగ్స్ వెజ్ కిచెన్. ఈరోజు నాగ్స్ వెజ్ కిచెన్లో క్రిస్పీగా ఉండే చేగోడీలను చూపించబోతున్నాను. ఇవి తెలంగాణ స్పెషల్. వీటిని చేగోలు అని కూడా అంటారు. అయితే ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు నేను చేసినట్టుగా చేస్తే కనుక ఈ ఆషాఢ మాసంలో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ముందుగా దీనికోసం నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యపిండిని తీసుకుంటున్నాను. ఈ పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల బియ్యపిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని నువ్వులను యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వామును నలిపి వేసుకోవాలి. ఇలా నలిపి వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది పిండికి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మన రుచికి తగినంతగా ఉప్పు, కారంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం అంతా కూడా ఈ పిండికి తగిలేలాగా ఒకసారి చేత్తో అంతా పిండినంతటిని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము పిండి ముద్దను తడుపుకోవాలి. అయితే ఈ పిండిని మనము వేడి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో మనం 2 గ్లాసుల బియ్యం పిండిని తీసుకున్నాం కదా. 2 గ్లాసుల బియ్యం పిండికి ఇంకో పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాస్ వాటర్, అలాగే ఇంకో పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 వాటర్ అనేది మనకు కరెక్ట్ కొలత అండి. ఇంతకన్నా ఎక్కువ వేస్తే మనకు పిండి అనేది మెత్తగా అయిపోతుంది. పిండి మెత్తగా అయిపోతే మనకు చేగోడీలు అనేవి కరెక్ట్గా రావు. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదా, దాన్ని వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో మనము ఈ పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మనం పిండిని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా పిండికి పట్టేలాగా కింది నుండి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. మనం వేడిగా ఉన్నప్పుడు పిండి తడపడానికి రాదు కాబట్టి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి మనం రెస్ట్ ఇవ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి ఈ పిండిని ఒక పెద్ద ప్లేట్లోకి కానీ లేదా తాంబూలంలోకి కానీ తీసుకొని మనం ఈ పిండి ముద్దను రెడీ చేసుకోవాలి. మనకు ఇప్పుడు కాస్త గోరువెచ్చగా ఉంటుంది, మరీ ఎక్కువగా వేడిగా ఉండదు. కాబట్టి ఈ స్టేజ్లో మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం పిండి ముద్దను తడుపుకోవాలి. మనకు ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ అవసరం లేకుండానే ఈ పిండి ముద్ద చాలా బాగా వస్తుంది. మనకు పిండి ముద్ద అనేది మెత్తగా అయిపోయిందనుకోండి, చేగోడీలు క్రిస్పీగా రావు. మనకు పిండి దీనికి కాస్త గట్టిగానే ఉండాలి. అప్పుడే మనకు ఈ చేగోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారా, మనకు పిండి ఇలా వచ్చేస్తుంది. ఇలా మనము గట్టిగా తడుపుకుంటూ ఉంటే మనకు ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ అవసరం పడకుండానే మనము పిండిని ఈజీగా తడుపుకోవచ్చు. మనకు పిండి ముద్ద కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఉండాలి. ఈ విధంగా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు నాకు ఈ పిండికి 3 బాల్ సైజ్ షేప్లో పిండి ముద్దలు వచ్చాయి. ఇప్పుడు వీటిని ఒక పక్కకు తీసేసుకొని ఇందులో నుండి ఒక పిండి ముద్దను తీసుకొని మనం ఇప్పుడు చేగోడీలను ప్రిపేర్ చేసుకుందాం. మరొకసారి చేత్తో ఈ విధంగా తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న పిండిని మనం ఇందులో నుండి చిన్న బాల్స్గా తీసుకోవాలి. ఈ సైజులో ఉండే బాల్ని తీసుకొని ఇప్పుడు మనం చేత్తో ఒకసారి ఈ విధంగా తిప్పేసి ఇప్పుడు కింద మనం పెట్టేసి అరచేత్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటూ మనం చేగోడీలను ప్రిపేర్ చేసుకోవాలి.
చేతికి నూనె కానీ అవసరం లేదండి. చేతికి నూనె రాయకుండానే మనకు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఇలానే మిగతా పిండిని కూడా చేగోడీలను ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఇవి చేసేటప్పుడు చేతికి నూనెను అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలానే మనం చేగోడీలన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. అయితే ఈ చేగోడీలు కాస్త చిటపడం అనే పేలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాస్త వీటిని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి తగినంతగా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో మనం చేగోడీలను ఒక్కొక్కటిగా వేయాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న చేగోడీలను ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేయాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇంకో వైపు కూడా టర్న్ చేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ చేగోడీలను వేయించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ చేగోడీలు చాలా మటుకు పేలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోండి. అయితే ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకున్నారనుకోండి, మనకు చేగోడీలు అనేవి పేలకుండా ఉంటాయి. మనకు చేగోడీలు అనేవి అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ కలర్లోకి రాగానే మనం వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకుంటూ ఇందులో వేసుకోవాలి. అంతే, ఎంతో క్రిస్పీగా ఉండే చేగోడీలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. నేను మీకు ఒకటి విరిచి కూడా చూపిస్తాను, చూడండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో మనకు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై ఛానల్.